యాక్చువల్ గా తన కెరీర్ లో సాధించింది ఏంటా అని చూసుకుంటే 95% సక్సెస్ లేని అంటున్నాడు ఓ బాలీవుడ్ యాక్టర్. అయితే ఈ యాక్టర్ ని రెమ్యునరేషన్ గురించి అడిగితే తన ట్రాక్ రికార్డ్ చూసి మాట్లాడమంటున్నాడట. మరి ఆ యాక్టర్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీద లుక్ వేయాల్సిందే. తన కెరీర్ లో నటుడిగా 95% సక్సెస్ ని సాధించానని అంటున్నాడు బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్. ఈయన అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా తర్వాత సూపర్, అతడు ఇంకా చాలా సినిమాల్లో తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేశాడు. సోనూ సూద్ తన కెరీర్ లోనే అరుంధతి సినిమాలో అఘోరా క్యారెక్టర్ బెస్ట్ అంటున్నాడు. పండయిందే అమ్మ బొవ్వాలే, నిన్ను చంపి ముక్కలు ముక్కలు చెయ్యాలని వచ్చానే, కానీ నిన్ను చంపా. 7 సంవత్సరాలు ఆడగానికి కరువైన ఈ పిశాచికి ఎంత అందాల గుట్ట ఎదురు పడుతుందని నేననుకోలేదు. అరుంధతి సినిమాలో సోనూ సూద్ క్యారెక్టర్ కాసేపు కనిపించేదే అయినా అఘోరా పాత్రలో సోనూ సూద్ యాక్టింగ్ సూపర్ అనాల్సిందే. ఎప్పుడూ నెగిటివ్ రోల్స్ చేసుకుంటూ పోతే లైఫ్ బోరింగ్ గా ఉంటుందని, అందుకే అప్పుడప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తానని అంటున్నాడు ఈ అఘోరా. దుర్మరణమా నాకా? చావు నేనంటే గజగజ ఉడికిపోతే పారిపోతే ఆ మరణానికి నిన్నే మేతగా వేస్తా. నా గబ్బల సందడికి నీ గజ్జల సబ్బడి కలపవే పమ్మాలే. రీసెంట్ గా మాక్సిమం అనే బాలీవుడ్ సినిమాలో హీరోగా నటించిన సోనూ సూద్ సౌత్ లో మాత్రం హీరో పాత్రల కన్నా నెగిటివ్ రోల్స్ అంటేనే ఇష్టం అంటున్నాడు. సౌత్ లో సినీ జనం తనని నెగిటివ్ రోల్స్ లోనే చూడ్డానికి ఇష్టపడతారని, అందుకే ఇక్కడ విలన్ గానే నటిస్తానంటున్నాడు. దొరకపోతే నేనేం చేస్తాను? ఇంత మెజారిటీతో గెలిచానయ్యా, ఏంటి లాభం? సుఖం లేదు, సంతోషం లేదు. ఆ కైలాష్ గారి గుర్తొచ్చినప్పుడల్లా గుండె బ్యాట్లో జారిపోతుందయ్యా, బ్యాట్ కింద జారిపోతుందయ్యా. ఏమయ్యా, రేపే నాకు మినిస్టర్ ఇవ్వబోతారంట, ఆనందం లేదు. చూడవయ్యా, చూడు, స్లీప్లెస్, హోప్లెస్. హీరో కావాల్సిన ఫిజిక్ ఉన్నా తనకి నెగిటివ్ రోల్స్ అంటేనే ఇష్టమనే సోనూ సూద్ రెమ్యునరేషన్ గురించి మాత్రం అడిగితే తన ట్రాక్ రికార్డ్ చూసి మాట్లాడమని అంటున్నాడు. అలాగని తాను డబ్బు మనిషిని కాదని తనదైన స్టైల్లో మెలిక పెట్టాడు. సో ఇదండి మ్యాటర్. ఇలా కర్ర విరగకుండా పాము చావకుండా అన్న లెవెల్లో సోనూ సూద్ తన రెమ్యునరేషన్ విషయంలో ట్రాక్ రికార్డ్ చూసి మరీ మాట్లాడమంటున్నాడు. నేను విలనా? ఇన్ని రోజులు నేను హీరోని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా? బ్రహ్మాజీ, నేను నీకు కారిచ్చా, డబ్బులిచ్చా, తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా. నీకు నేను హీరోలా కనిపించట్లేదా? విలన్